యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనం. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమె ఈ మాటను దేవుని చేతులకు అప్పచెప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు స్వరం నేరుగా మనందరి హృదయాల్లోనికి వెళ్ళినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవ, మహాపరిశుద్ధుడ, ఆశ్చర్యకరుడా, నీకుందనాలు. నీ పాదాల దగ్గర చేరి తండ్రి అని మొరపెట్టుకోవడానికి ఈ దినమును నాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం, నువ్వు మాట్లాడితే మేము స్వస్థత పొందుతాం, నువ్వు మాట్లాడితే ప్రభువా మేము బలపడతాం, నువ్వు మాట్లాడితే ప్రభువా మేము తీర్చిదిద్దబడతాం. నీ మాట సెలవీయండి, ఒక్క మాట నాయన వినిపించండి, నీ స్వరము నాలోనికి పంపించండి, నీ జీవమును మా అందరిలోనూ పుట్టించండి, నీ కృపను మా పక్షంగా విడుదల చేయండి. నీ మాటలు మాలో నుంచి ఎత్తుకుపోకుండా అవి నాయన వేరు తల్లి మీదికి ఎదిగి ఫలించులాగిన నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఈ సమయాన్ని, లేఖనాన్ని, ఇదిగో ఈ పరిస్థితులను వింటున్న మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యెషయా అసందర్భోచితంగా రాసినటువంటి ఒక విచిత్రమైన మాట. కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు సందర్భోచితంగా మాట్లాడతారు. మాటల మధ్యలో ఇక్కడున్న సంభాషణకి, ఇక్కడున్న వ్యవహారానికి సంబంధం లేనటువంటి విషయాన్ని సడన్ గా ప్రస్తావించి మాట్లాడేస్తారు. అలాగా ఒక విచిత్రమైన సంభాషణలో ఈ మాట రాశాడు. నిజానికి ఈ మాట రాయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏంటంటే జరగబోతున్నటువంటి ఒక విషయాన్ని సంఘానికి చెప్పడానికి ఈ మాట రాశాడు. అంతేకాదు, నీ మీద దేవుని ఆలోచన నీకు చెప్పడానికి ఈ మాట రాశాడు. అంతేకాదు, నువ్వు చెయ్యవలసినటువంటి ఒక విషయం నీకు గుర్తు చేస్తూ రాశాడు. ఇలాగ చాలా అర్థాలు చెప్తాడు ఈ ఒక్క మాట. నేను ఒకే ఒక్క మాట మీదకి మన దృష్టి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. యూదా దేశములో తప్పించుకొనిన శేషము అన్నాడు. అంటే ఎక్కడి నుంచో మొత్తానికి తప్పించుకుంది. దేని నుంచి తప్పించుకుంది? ఒక యుద్ధం నుంచి, ఒక అనర్థం నుంచి, ఒక ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఏంటా ప్రమాదం అంటే, పరలోకంలో 3వ వంతు పడిపోయినటువంటి ఆ దూత సమూహము దేవుని యొక్క రాజ్య నిర్మాణానికి చాలా పగడ్బందీ ప్లాన్ తో పనిచేస్తా ఉంటే, దేవుడు జాగ్రత్తగా ఒక వంశాన్ని తప్పించాడు, ఒక తరాన్ని తప్పించాడు. ఆ తప్పించబడినటువంటి వ్యక్తులను దేవుడు ఒక్కొక్క సందర్భంలో యాకోబు అని పిలుస్తా ఉంటాడు. అయితే తప్పించబడినటువంటి ఆ గుంపులో మీరు జాగ్రత్తగా చూస్తే గనక మీరుంటారు, నేనుంటాను, మనందరం కనబడతాం. లోకంలో ఇంతమంది ఉంటే, సమాజంలో ఇంతమంది ఉంటే, నన్ను తీసుకొచ్చి దేవుడు ఇక్కడ పెట్టాడు అంటే నన్ను అక్కడి నుంచి తప్పించి, మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, మిమ్మల్ని తప్పించి తీసుకొచ్చాడు. మనం చేయవలసినటువంటి ఒక అంశాన్ని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఏంటంటే, క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి, ఒక చెట్టు పైకి ఎదగాలంటే ముందు చేయవలసినటువంటి ఒక కార్యక్రమాన్ని చాలా జాగ్రత్త. ఏంటా కార్యక్రమం? క్రిందికి వేరు తనడం ఏమిటి? ఎలా అర్థం చేసుకోవాలి ఈ మాట? నేను భక్తిలో బలంగా ఉండాలి అనే విషయం పరిశుద్ధాత్ముడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఫస్ట్ లేఖనాలలోని అంతర్ముఖంలోనికి నీవు చొచ్చి వెళ్ళాలి. లేఖనముల యొక్క అంతర్ముఖంలోనికి నువ్వు చూడడం మొదలు పెట్టినప్పుడు నువ్వు పైకి ఎదగడం మొదలు పెడతావు అని చెబుతున్నటువంటి ఒక సందేశం. మనమందరం ఎట్లా భక్తి చేస్తామంటే, చాలా విచిత్రమైనటువంటి భక్తి చేస్తా ఉంటాం. ఆది కాండంలో యోసేపు అనేటటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. అతగాడిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, ఒక దర్శనం ఇస్తాడు. 12 పనలు అతనికి సాష్టాంగ పడినట్లు కనబడతా ఉంటది. నక్షత్రాలు అతనికి సాష్టాంగ పడినట్టు కనబడతా ఉంటది. సూర్యచంద్రులు సాష్టాంగ పడినట్టు కనబడతా ఉంటది. ఆ దర్శనం ఇచ్చిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి వెళితే వాళ్ళకి అతని మీద అసూయ, ద్వేషం పుట్టి కొట్టి చంపేద్దామని ప్రయత్నం చేసినప్పుడు చివరి దశలో ఒక ఆయన అడ్డుకుని గోతులోకి నెట్టేస్తే, ఆ గోతులోంచి తీసి
వస్తున్నటువంటి ఐగుప్తీయులకు వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు తీసుకెళ్లి ఫరో రాజు సంస్థానంలో ఉన్నటువంటి సైన్యాధిపతికి అతన్ని అమ్మేస్తారు. నేను ఈ మాట చదివినప్పుడు ఏమనుకున్నానంటే, ఎంత హింస పెట్టి పంపించాలి ఐగుప్తు. ఆ నాన్నకి చెప్పి ఆయన ఐగుప్తు పంపించంటే పంపించడా? యోసేపుని ఐగుప్తు పంపించి యాకోబు అంటే యోసేపుని ఐగుప్తుకి యాకోబు పంపించడా? ఇంత బాధ పెట్టి పంపించాలా? అన్నదమ్ములే వచ్చి లాగిపెట్టి కొట్టించి పంపించాలా? ఎవడైతే అన్నదమ్ములు అనుకున్నామో వాడే రక్తం చిందేలా కొట్టి గోతులోకి తోసేసేలా చేయాలా? ఎవడైతే నావాడు అనుకున్నానో వాడే నన్ను చేతులు బంధించేసి తీసుకెళ్లి బానిస కింద అమ్మించేయాలా? వాడు తీసుకెళ్లి ఎక్కడో బేరం పెట్టి ఒక మహారాజు యొక్క సైన్యాధిపతి ఇంట్లో నన్ను అమ్మేయాలి. నన్ను ఐగుప్తుకు తీసుకురావాలంటే ఇదేనా ఆలోచన నీది? నాకు అనిపించింది అన్నమాట. నన్ను ఐగుప్తు పంపించాలంటే నువ్వు నాతో మాట్లాడినా బాగుండు, మా నాన్నతో మాట్లాడినా బాగుండు. అరే నువ్వు ఐగుప్తు వెళ్ళు, నీకు అక్కడ కొన్ని సంగతులు నేర్పించాలంటే నేను వచ్చేవాడిని కదా, నువ్వు నన్ను ఇంత హింస పెట్టాలా అనిపించింది. బాగా అర్థం చేసుకోండి. నేనేమనుకుంటానంటే, ఇలా చేస్తే సరిపోతుంది కదా, దేవుడు ఇంత శ్రమగా చేయాలా అనుకుంటా. నాకు ఇలా జరిగితే సరిపోతుంది కదా, ఇంత శ్రమగా దేవుడు నాకు చెయ్యాలా అని అనుకుంటాను. మీకు అర్థం కానటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి విశ్వంలో చాలా ఉంది. మీకు అర్థం కాలేదు ఆ విషయం. దేవుడు యోసేపు విషయంలో ఏదైతే తలంచాడో అది జరిగించటం దేవుని యొక్క ఉద్దేశం. అన్నయ్యల చేత ద్వేషించబడటం దేవుని ఉద్దేశం. అన్నయ్యల చేత కొట్టబడటం దేవుని ఉద్దేశం. అన్నలు అర్థమవుతాయి, దెబ్బలు అర్థమవుతాయి, ప్రేమలు అర్థమవుతాయి, బంధాలు అర్థమవుతాయి, బానిసత్వం అర్థమవుతుంది, సైన్యాధిపతి అర్థమవుతాడు, రాజులు అర్థమవుతారు, జనాలు అర్థమవుతారు, ఐగుప్తీయులు అర్థమవుతారు. ఇశ్రాయేలీలు ఏంటో ఇప్పటివరకు చూశాడు కదా, ఐగుప్తీయులు ఎలాంటి వాళ్ళు అర్థమవుతా ఉంటారు. ఇన్ని నేర్పించవలసినటువంటి అవసరం యోసేపుకి ముఖ్యం. నేను ఐగుప్తు వెళ్ళిపోవాలనేది కాదు కాన్సెప్ట్, నువ్వు ఐగుప్తు వెళ్ళిపోవాలనేది కాన్సెప్ట్ కాదు, నీకు ఇన్ని నేర్పించాలన్నది కాన్సెప్ట్. ఇలాగే నేర్చుకుంటేనే అర్థం. ఒకటికి ఒక బుద్ధి చెప్పామని, ఒక విషయంలో బుద్ధి చెప్పాం. ఎలాగా? తప్పు నాన్న, అట్లా చేయకూడదు, వయసులో ఉన్నావు, ఇప్పుడు ఇలా తప్పు పని చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఏదో బుద్ధి చెప్పాను. వాడికి అర్థం అవ్వాల, వాడికి బుర్రకెక్కల. అదే దారుణమైన యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ వచ్చి, తప్పు బాబు, ఇలాగా తాగి బండి నడపకూడదు, తాగి నడపడం వల్ల చూడు ఎంత అనర్థం తెచ్చుకున్నావో అని చెప్పాడు అనుకోండి. ఆ మాట ఎలా ఉంటుంది? చెరిగిపోయినటువంటి బాసికల్లా ఉంటుంది. అది జీవితకాలం ఇక్కడ కనపడతాం. అంతకుముందు అలా నానే చెప్పాడుగా, కొన్ని అనుభవపూర్వకంగానే హృదయంలో రాసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. ఏది అన్ఎక్స్పెక్టెడ్ గా నా జీవితంలో జరగదు. లేదండి అలా జరిగిపోయింది, లేదండి ఇలా జరిగిపోయింది, లేదండి. ఇదే చాలా మంది అనుకునే విషయం. ఏది నీ జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ గా జరగదు. నేను ప్రార్థన చేస్తున్నాను, నా మాట ఆలకించట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, నా మాట ఆలకించట్లేదు అని నేను 100 సార్లు అనుకున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఏమంటున్నాడు? ఎవరి సొత్తుని ఎవరు కాపాడగలరు? ఇక్కడికి వచ్చిందంటే ఆయన సొత్తే కదా. అరే దేవుని యొక్క ప్రణాళికలోనికి వాడు ఏదో రీతిగా రాబడ్డాడంటే అది దేవుని యొక్క సొత్తే కదా. దేవుని సొత్తు కానిది ఇక్కడికి ఎందుకు వచ్చుద్ది? వచ్చినా మాత్రం ఎక్కడ నిలుస్తుంది? ఎవరి సొత్తుని ఎవరు కాపాడేద్దాం అనుకుంటున్నారు? దేవుని సొత్తు. ఇది మర్చిపోవద్దు. నీవు దేవుని యొక్క ఆస్తి. దేవుడు ఖచ్చితంగా నిన్ను కొన్నాడు, తన రక్తం ఇచ్చి కొన్నాడు. విచిత్రం ఏంటి తెలుసా? నువ్వు పాపంలో ఉండగానే ప్రేమించుకున్నాడు. నువ్వు పాపంలోంచి బయటకు వచ్చేసి పవిత్రం అయిపోయి చాలా మంచిగా అయిపోయి చాలా పరిశుద్ధంగా అయిపోతే దేవుడు నిన్ను ప్రేమించలా. నువ్వు నీతిని అనుసరిస్తున్నావని, నువ్వు యథార్థంగా ఉంటున్నావని, నువ్వు చాలా బాగుంటున్నావని, భక్తిగా ఉంటున్నావని దేవుడు నిన్ను ప్రేమించలా.
దేవుడు ముందుగా చూసి నువ్వు తల్లి గర్భములో పడకమునుపే, నిన్నింకా మట్టికి రాకమునుపే, దేవుని ఆలోచనల్లో నీవు ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను తీసుకొచ్చుకుంటున్నాడు. కీర్తనల గ్రంథంలో చెప్పినటువంటి మాట మరలా చదువుతున్నాను. 91వ కీర్తన 1వ వచనం చదువుతున్నాను. పర్వతములు పుట్టక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు, ఈ మాటకు అర్థం చెప్పి ముందుకు పోతా. స్టార్టింగ్ ఏం చెప్పాడంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నిజమా, తరతరాల నుంచి మనకు దేవుడు నివాసం ఎట్టయ్యాడప్ప. మన జీవిత కాలమే 60 ఏళ్ళు అయ్యే. 60 ఏళ్ళు అయితే నేను దేవుల్లో నేను నివాసం ఎట్టున్నా, ఇదే సబ్జెక్టు. నీకు 60 ఏళ్లే, అది నీకు తెలిసిన సబ్జెక్టు. కానీ ఆయన ఆలోచన ప్రపంచంలో పుట్టక మునుపే మొదలైనటువంటి ప్రాకారం, అక్కడ మొదలైనటువంటి జీవితం, ఆయన ఆలోచన సంపూర్తి అవుతున్నప్పుడు కూడా అక్కడ వరకు చూసినటువంటి దేవుడు ఈ మధ్యలో జరుగుతున్నటువంటి తరముల నివాసము నీవే. ఎక్కడున్నాడు ఈయన? అక్కడ మొదలయ్యాను కదా, అక్కడి నుంచి నీ ఆలోచన ప్రపంచంలోనే నేను బతుకుతూ ఉన్నానయ్యా, తరములకు నీవే. అయితే మధ్యలో ఏం జరిగింది? నువ్వు మనుషులను మంటికి మార్చావు, రారా అని తిరిగి పిలిచావు. అంటే తిరిగి పిలిస్తే అయిపోయిందా? తిరిగి పిలిచిన తర్వాత కూడా జీవితం ఉంది కదా, పరలోకంలోకి వెళ్ళాక కూడా జీవితం ఉంది కదా, పరలోకంలోకి వెళ్ళక ముందు జీవితం ఉంది కదా, ఈ శరీరంలోనికి రాకముందు కూడా ఆలోచన ప్రపంచంలో ఉన్నావు కదా. తరములకు నివాస స్థలము నీవే. నా సొత్తు నేను సంపాదించుకున్న నా సొత్తు దుష్టమృగం వచ్చి దీన్ని పాడు చేస్తా ఉంటే, పచ్చని చెడు పాడు చేస్తా ఉంటే దేవుడు మౌనంగా ఉంటాడు అనుకున్నావా? లేదా నువ్వు కాపాడేద్దాం అనుకుంటున్నావా? దేవుడు ఖచ్చితంగా విలువ పెట్టి కొని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ మీద ప్రత్యేకమైన ఆలోచన దేవుడు. నువ్వు సాధిద్దాం అనుకుంటున్నావేమో, అది నీ వలన కాదు, దేవుని వలన మాత్రమే సాధ్యము. ఇది గుర్తుపెట్టుకో. నేను ప్రార్థన చేశాను కాబట్టి జరిగింది, నేను ఇలా పనిచేశాను కాబట్టి జరిగింది, ఇదంతా భ్రమ. దేవుని వలన మాత్రమే జరుగుద్ది. ఒక మనిషి నిలబడడం అనేది దేవుని వలన మాత్రమే సాధ్యం. నేను నిలబెట్టేశానండి, నా ప్రార్థన నిలబెట్టేసింది కాదు. తండ్రి దగ్గర తల్లి బతిమిలాడినటువంటి బతిమిలాడు మాట మన విజ్ఞాపన. సారాన్ని చూడండి అయ్యా, అటు చాలా బాధపడుతున్నాడు అని చెప్పగలిగే విజ్ఞాపన మాత్రమే మంది. ఒక రిక్వెస్ట్ మాత్రమే మంది. ఒక్కసారి నన్ను చూడయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఆ రిక్వెస్ట్ మాత్రమే మంది. తండ్రి దగ్గరకు కుమారుడు వెళ్ళినప్పుడు, కూతురు వెళ్ళినప్పుడు బతిమిలాడుతున్నటువంటి బతిమిలాడ తత్వమే మంది. కానీ ప్రేమ ఆయనది. నా కుమారుడా, నా కుమార్తె అని ఇలా పట్టుకుని కౌగిల్లో పెట్టుకుని నా ప్రాణేశ్వరి అని ప్రేమించేటటువంటి ప్రేమ ఆ తండ్రిది. ఇలా కౌగిల్లో పెట్టుకుని నిన్ను దుష్టుడు వచ్చి ముట్టుకుంటా ఉంటే, సాతాను వచ్చి చాలా సార్లు రాజ్యం చేస్తా ఉంటే దేవుడు మౌనంగా ఉంటాడని నువ్వు అనుకుంటున్నావా? దేవునికి నీ మీద ఏ ప్రణాళిక అయితే ఉందో ఆ ప్రణాళిక అలాగ నెరవేర్చడం కోసం దేవుడు భూమి మీద నిన్ను నడిపిస్తా ఉన్నాడు. యోసేపు జీవితం దగ్గరకు వచ్చేటప్పటికి అన్నదమ్ముల చేత చాచి పెట్టి కొట్టించాలనుకున్నాడు దేవుడు. ఎందుకంటే కొన్ని విషయాలు అతనికి అర్థం కావాలి. ఉన్న పలంగా ఇలా గోతులకు తోసి చంపేద్దాం అనిపించేలాగా ఆ సిచ్యువేషన్ యోసేపుకు చూపించాడు. ఎవడో తెలియని వాడికి అమ్మేస్తా ఉంటే, నా 2 చేతులు కట్టేసుకుని ఇలాగ బానిస కింద ఈడ్చుకెళ్ళిపోతా ఉంటే, అన్నయ్య ఇలా దూరం నుంచి నవ్వుతా ఉంటే, అన్నయ్య నన్ను వద్దన్నయ్య వద్దన్నయ్య అని ఏడుస్తా ఉంటే, ఆ కన్నీళ్ళు దేవుని కనబడలేదా? ఈడ్చుకుని 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 వెళ్ళిపోతా ఉంటే యోసేపు చేసే ప్రార్థన ఏంటి? దేవా నన్ను చూడు, నన్ను చూడు చేయలేదా? ఆ పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య తన మీద దాడి చేస్తా ఉంటే ప్రార్థన చేయలేదా? నేనైతే ఏం చేస్తాను, ఇక్కడి నుంచి ఇడిపించే. నా ప్రార్థన దేవుడు ఆలకించట్లా, నా ప్రార్థన దేవుడు అంగీకరించట్లా. ఎందుకో దేవుడు ఈ ప్రార్థనకు సమాధానం ఇవ్వట్లా, ఎందుకో దేవుడు ఈ మాట మాత్రం పట్టించుకోవట్లా అని అనిపిస్తుందా? కానీ విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? ఆదికాండంలో 39వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను చూడండి. నిజమా? కానీ యోసేపు ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇక్కడి నుంచి నన్ను
తీసేయి. అబ్బాబాబా ఈ సిచ్యువేషన్ నేను తట్టుకోలేను, నా వల్ల కాదు, ఏమైపోద్దో నాకు అర్థం కావట్లేదు, ఈ బాధలోంచి నన్ను తీసేయి, ఈ వేదనలోంచి నన్ను తీసేయి, ఈ సిచ్యువేషన్ లోంచి నన్ను తీసేయి. యోసేపు ఏమనుకుంటున్నాడు? నన్ను అర్థం చేసుకోవట్లేదు దేవుడు, నా ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు, నన్ను ఒకసారి దృష్టించట్లేదు దేవుడు, ఒకసారి జ్ఞాపకం చేసుకోవట్లేదు దేవుడు అని యోసేపుకి అర్థం బాధ కలుగుతా ఉంది. విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? మనకు తప్పించి అందరికి తెలుస్తుంది, మనకు తప్పించి దేవుడు మనకు తోడై ఉన్నాడనే సంగతి మనకు తప్పించి అందరికి తెలుస్తుంది. ఆ ఫరో రాజుకు తెలుస్తూ ఉంటది, ఆ సైన్యాధిపతికి తెలుస్తూ ఉంటది, యెహోవా అతనికి తోడై ఉన్నదని. తర్వాత వచనం చదువుతున్నాను చూడండి, 5 అనుకుంటా. అతడు తన ఇంటి మీద తనకు కలిగిన దానంతటి మీద విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఆశీర్వదించెను. ఆ ఇంటిలో ఉన్న దాని అంతటి మీద అతనికి యోసేపు చేతికి అప్పగించెను అని కూడా ఉంటది. తర్వాత వచనంలో దేవుడు అతనికి తోడై ఉన్నాడని అతనికి అర్థమైంది, దేవుడు అతనికి తోడై ఉన్నాడని జైలర్కి అర్థమైంది, దేవుడు అతనికి తోడై ఉన్నాడని చెప్పేసి ఆ ఖైదీలకు అర్థమైంది, దేవుడు అతనికి తోడై ఉన్నాడని ఆ పానదాయకుల అధిపతికి అర్థమైంది, యోసేపుకి అర్థం అవట్లేదు. ఇది విచిత్రం. నా భక్తి జీవితంలో నేను పెట్టుకున్నటువంటి మైండ్ సెట్ ఉంటుంది చూసారా, ఆ మైండ్ సెట్ లోంచి యోసేపు దాదాపు సింహాసనం దగ్గరికి వెళ్ళే వరకు కూడా బయటికి రాలి. ఇది భక్తి జీవితం చెప్తున్నాను. క్రిందికి వేరుతన్ను అంటే దేవుడు చూపిస్తున్నా నడిపిస్తున్న ఆ మార్గంలో నీ ఆలోచన ప్రపంచంలో దేవుని యొక్క లేఖన అంతర్ముఖానికి తీసుకెళ్ళని అర్థం. దేవుని యొక్క ఆలోచనల్లోనికి నీవు వెళ్ళాలి అని వాక్యం చెప్తుంటే నా ఆలోచన దేవునిలోనికి వెళ్ళాలి అని నేను ప్రార్థన చేస్తాను. నా జీవితం మీద నాకు ఒక ఆలోచన ఉంది, ఈ ఆలోచన ప్రకారంగా నువ్వు నుంచి అది నేను చేసే ప్రార్థన. నా జీవితం మీద నాకు ఒక ఆలోచన ఉంది, నాకు ఇలాగుంది, నాకు అలా ఉంది, నాకు ఇలా ఉంది అని చెప్పేసి నేను ఒక ఎస్టాబ్లిష్మెంట్ వేసేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతిపాదన పెట్టేసి దాని గురించి నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. అని దేవుడికి తన యొక్క ఆలోచన ప్రపంచంలో ఉన్నప్పుడే నా మీద ఒక ప్రణాళిక, ఆ ప్రణాళిక ప్రకారంగానే ఎవరి గర్భం ద్వారా భూమి మీదకి రావాలో ఆ జెనెటిక్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వాళ్ళ ద్వారా భూమి మీదకి నన్ను రప్పించు. ఇంత సుదీర్ఘమైన ప్రణాళిక దేవుడు పెట్టుకుంటే నువ్వు మధ్యలో వచ్చి ఏమి ఎరగని 1వ తరగతి కుర్రోళ్ళలాగా నేను అలా అయిపోవాలి, ఇక్కడి నుంచి నన్ను తప్పించేయాలి, ఇంత బాధ పెట్టాలా, ఐగుప్తు తీసుకురావాలంటే మామూలుగా తీసుకురావచ్చు కదా అని నేను అడుగుతూ ఉంటే పరలోకంలో ఉన్న దేవుడికి ఎలా ఉంటుందంటే వీడికి ఎప్పటికి అర్థమవుద్ది నా ఆలోచన అనేసి బాధ కలుగుతా. ఏ ఆలోచనతో దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి నిన్ను నడిపిస్తున్నాడో ఆ పరిస్థితులలో దేవుడు తోడై ఉన్న విధానాన్ని నీవు అర్థం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు తోడై ఉంటే నాకు ఈ బాధ ఏంటంటావు? కాదు 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 కాదు, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే ఈ లెసన్ నీకు అంటాడు దేవుడు. గిద్యోను చెబుతున్న మాట మరలా గుర్తు చేస్తున్నా, యెహోవా తోడై ఉంటే మాకు ఈ గతి ఏంటయ్యా? అరే యెహోవా తోడై ఉన్నాడు కాబట్టి ఈ గతి నీకు అన్నా. నేను ఈ పాఠం నీకు నేర్పాలని ఉద్దేశమే దేవునిది. పిల్లల విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, సంసార విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, భక్తి విషయంలో కావచ్చు, ప్రతిదీ లెసన్, ఒక పాఠమే నా జీవితం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక్క వచనం గుర్తుపెట్టుకో, నీవు నా సొత్తు, నేను విలువ పెట్టి కొనుక్కున్న సొత్తు, నేను వదిలిపెట్టేస్తానని మాత్రం అనుకోబా. అన్నదమ్ముల్లాగా నీ మీద ఇలాగ భయంకరంగా వాళ్ళు కనబడుతున్నా, ఐగుప్తీల్లాగా వాళ్ళు నీ మీద భయంకరంగా కనబడుతున్నా, పోతీఫర్ భార్యలాగా నీ మీద భయంకరంగా కనబడుతూ ఉన్నా, జైలర్ లాగా నీ మీద వాళ్ళందరూ భయంకరంగా కనబడుతున్నా, కాల పరిస్థితులు నిన్ను అలాగా భయపెడుతూ ఉన్నా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? నువ్వు నా సొత్తు, నేను నీకు తోడై ఉన్నాననే సంగతి నీకు అర్థం అవట్లా. నీ వెనకాల అగ్ని వంటి ఆత్మగా నేనున్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. తన రెక్కలు ఇలాగా చాచి నీ దగ్గర దేవుడు వెనకాల ఇలా కనబడుతూ ఉన్నాడు. అది నీకు కనబడతలా, అందరికి కనబడుతుంది. ఇది ఎప్పుడు కనబడుతుంది అంటే నీవు దేవుని యొక్క ఆలోచన ప్రపంచం లోపలికి చూడడం మొదలు పెట్టినప్పుడు కనబడుతుంది. నీ ఆలోచన దేవునిలోనికి పంపిస్తే నీకు కనబడుతుంది. దేవుని ఆలోచన ప్రపంచంలోనికి నీ మనసును పంపిస్తే కనబడేది. ఏంటోనండి నాకు ఈ నష్టం కలుగుతుంది, ఏంటోనండి నాకు ఈ రోగం కలుగుతుంది, ఏంటోనండి నాకు ఈ బాధ కలుగుతుంది అంటారు. నిజమే, చాలా వేదన కలుగుతూ ఉంటుంది, చాలా నష్టం కలుగుతుంది. ఈ నష్టంలో, ఈ వేదనలో, ఈ బాధలో చాలా జాగ్రత్తగా నిలబడ్డాడు యోసేపు. తనకు అర్థం కాకపోయినా నిలబడ్డాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి,
దేవుని సొత్తు అని చెప్పాడు కదా. ఈ సొత్తు గురించి పరలోకంలో ఖచ్చితంగా నిఘా ఉంటది. చాలా బాధ కలుగుతోంది, చాలా వేదన కలుగుతోంది, చాలా నష్టం కలుగుతోంది, గుండె కోసినట్టు అయిపోతా ఉంది, చాలా వేదన కలుగుతా ఉంది. రోగం చూస్తే బాధ కలుగుతోంది, అప్పు చూస్తే బాధ కలుగుతోంది, ఈ ఇబ్బంది చూస్తే బాధ కలుగుతోంది, పిల్లలు చూస్తే బాధ కలుగుతోంది, కళ్ళంట నీళ్లు ఆగట్లేదు, నాకు చాలా బాధగా ఉంది. నిజమే నిజమే నిజమే. తన సొత్తు భూమి మీద కన్నీళ్లు పెడతా ఉంటే, తన సొత్తు భూమి మీద నలిగిపోతా ఉంటే, తన సొత్తు భూమి మీద కన్నీరు మున్నరే ఏడుస్తా ఉంటే, పరలోకంలో ఉన్న యజమానుడు చూడ్డంటారా? చూడ్డా? నువ్వు బాధపడతా ఉంటే దేవుడు చూడ్డా? నువ్వు వేదన పడతా ఉంటే దేవుడు చూడ్డా? అరే నీ కళ్ళంట నీళ్లు కారుతుంటే దేవుడు చూడ్డా? నువ్వు చేస్తున్న ప్రార్థన కనీసం జ్ఞాపకార్థ గ్రంథంలోకి వెళ్ళి రాయబడినప్పుడు, ఆ జ్ఞాపకార్థ గ్రంథకర్తలు దేవుని దగ్గరికి వెళ్ళి ఇలా విప్పి ఆ కన్నీటి గురించి దేవునికి చెప్తా ఉన్నప్పుడు విండా? దేవుడు మర్చిపోయాడా? దేవుడు వదిలేశాడా? నీవు నా సొత్తు, వదిలిపెట్టేది లేదు. ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. వదిలిపెట్టే ఉద్దేశం ఉంటే దేవుడు ఇక్కడికి తీసుకురాడు. వదిలిపెట్టే ఉద్దేశం ఉంటే తన సంకల్పంలోకే రాకురాడు ఆయన. వదిలిపెట్టేసే ఉద్దేశం ఉంటే దేవుడు ఎవరిని తీసుకురాడు ఇక్కడికి. వదిలిపెట్టేసే ఉద్దేశం ఉంటే ప్రాణమే పెట్టండి నీకోసం. దేవుని యొక్క లోపలికి నీవు వేరు తన్నకపోవడం వల్ల నీకు ఈ విషయం అర్థం కావట్లేదు. తమ్ముడు చెప్తున్నాడు, నా పిల్లల గురించి నేను ప్రార్థన చేస్తే ఆలకించు. నాకు బాధ కలుగుద్ది, ఎందుకంటే నా పిల్లలు అనుకుని నేను ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ కోసం. దేవుడు ఆలకించలేదనే మాట, ఆ కన్నీరు ఆ బుడ్డిలో దాయపడతాం. వాళ్ళ యొక్క కన్నీరు, వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క విజ్ఞాపన ఆ బుడ్డిలో దాయపడతా ఉంటది అని అంటే దాని అర్థం ఏంటి? ఇట్ హ్యాస్ ఎ టైం. దానికి ఒక సమయం ఉంది. వాడికి ఎలా బుద్ధి నేర్పాలో అలా బుద్ధి నేర్పి తీసుకురావచ్చాడు. వాడికి ఎలా చెప్తే అలాగ మారుతాడో వాడికి దేవునికి తెలుసు. నేను చెప్తే మారడు, నేను ప్రార్థన చేస్తే మారడు, కానీ దేవుడు నేర్పితే మాత్రం ఖచ్చితంగా మారుతాడు. దేవుడు వాడికి బుద్ధి చెప్పే రీతి కోసం నేను వెయిట్ చేస్తున్నాను అనుకున్నానంటే ఒకటే మాట. అలాగని వాళ్ళు ఏం దుర్మార్గులు కాదు, మన పిల్లలు దుర్మార్గులేం కాదు. దేవుని విషయంలో దేవుని దగ్గర వాళ్ళని మనం పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు తెలియదు, నాకు తెలిసిన సంగతి చెప్పు. భూమి మీద చాలా శక్తులు పనిచేస్తాం, చాలా శక్తులు పనిచేస్తాం. అంతరిక్షంలో అని చెప్పాడు కానీ అవి భూమి మీద కూడా పనిచేస్తాయి. అది బుద్ధిలో పనిచేసేటటువంటి శక్తులు కొన్ని ఉంటాయి, ఆలోచనల్లో కొన్ని విషయాలను చొప్పించేటటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. అనుకోకుండా ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చి గాయం చేసి అతన్ని చంపేద్దామని ప్రయత్నం చేసే శక్తులు కొన్ని. ఇవన్నీ భూమి మీద పనిచేస్తా ఉంటాయి. ఎలాగైనా హతమార్చేద్దాం, ఎలాగైనా సరే వాళ్ళని తీసుకుపోదాం అని చెప్పి ప్రయత్నం చేసే శక్తులు కొన్ని ఉంటాయి. కానీ భూమి మీద వాటికంటే బలంగా పనిచేసే శక్తులు 5. ఈ పంచభూతాలు భూమి మీద జరుగుతున్న ప్రతి విషయాన్ని భగవంతుని దగ్గరకు తీసుకెళ్తాం. మీకు తెలిసినా తెలియకపోయినా సరే, సొదొమ గొమొర్రా పట్టణం గురించి భూమి దేవుని దగ్గర ఒక మొర పెట్టుకుంది. ఎవరు మొర వినొచ్చాడు దేవుడు భూమి మీదకి? ఈ శక్తి దేవుని యొక్క సొత్తుకి కాపలా. చీకటి శక్తులు దీన్ని మించి చేయలేవు. భూమి సహకరించకుండా నేను పండించేద్దాం అనుకుంటే వాడి భ్రమే. గాలి సహకరించకుండా మొక్క జబ్బు లేకుండా ఎదుగుతుందంటే భ్రమే. వర్షం సహకరించకుండా ఒక చెట్టు చక్కగా ఉంటుందంటే భ్రమే. ఎండ సహకరించకుండా నేలకి సేద్యం కలుగుతుందంటే, లేకపోతే ఏమంటారు దాన్ని, పదును పెట్టగలుగుతుందంటే కష్టమే. ఆ నేల ఇలా నెర విడిచినప్పుడే సారవంతం అవుతాం. ఈ పంచభూతాలు లేకుండా ఒక మొక్క ఎదగదు, అది చెప్తున్నాడు దేవుడు. ఆ మొక్క ఎదగాలన్నా కూడా వేరు కిందికి తన్నాలి. నువ్వు పైకి ఎదగాలని చూస్తున్నావు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు వేరు కిందికి తన్నురా, అప్పుడు నువ్వు పైకి ఎదుగుతావు అని చెప్పి. లేదు ప్రభువా, నేను పైకి ఎదగాలి ప్రభువా, నా బిడ్డలు పైకి ఎదగాలి ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నా. కాదు రా, వాళ్ళు కిందకి వేరు తన్నాలని ప్రార్థన చేయి. ఎందుకంటే ఇందులోకి వస్తేనే వాళ్ళు ఎక్కడికి ఎదగాలో వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఇందులోకి వెళ్ళు అని దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు. ఈ మాట దేవుని సొత్తుతో చెప్తున్నాడు, బయటతో కాదు. ఎవన్నైతే విలువ పెట్టి కొన్నాడో, ఎవన్నైతే విలువ పెట్టి తీసుకొచ్చుకున్నాడో, ఎవన్నైతే రక్తం చిందించి వాడిని తీసుకొచ్చి సంకనెత్తుకున్నాడో వాడి గురించి చెప్తున్న మాట ఇది. నిన్ను తీసుకెళ్లి సాతానికి అప్పగించేద్దామని, నిన్ను తీసుకెళ్లి ఎక్కడో నరకంలో పడేద్దామని దేవుడు ఎప్పుడు నిన్ను రక్షించలా. అన ప్రణాళిక చెప్పున నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండు. ఇదంతా నా సామర్థ్యం వల్ల జరిగిందని మీరు అనుకుంటున్నారేమో,
కాదు 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 కాదు. దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే జరుగుతుంది. కృపను బట్టి మాత్రమే జరుగుతుంది. నేను ఇంత ప్రార్థనాపరుడుగా ఉన్నాను, నేను ఇంత భక్తిపరుడుగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు 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 కాదు. పౌలు చెబుతున్న మాట ఏంటంటే దేవుని వలనైన సహాయమును పొంది. అంటే నీకు తెలిసి కొంత సహాయం, తెలియక కొంత సహాయం దేవుడు నీ చుట్టూ చేస్తున్నాడు కాబట్టి నువ్వు నిలబడగలుగుతున్నావు. నీ పిల్లలు కూడా నిలబడగలుగుతారు. ఇవన్నీ భ్రమ కింద, మబ్బు కింద తొలగిపోయే దినం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా జబ్బు గాని, రోగం గాని, ఆరోగ్యం గాని, లేకపోతే ఇంకోటి గాని, అప్పు గాని, ఇబ్బంది గాని, ఇరుకు గాని, ఇవన్నీ కూడా తొలగిపోయే కాలం ఒకటి ఉంది. హల్లెలూయా. యోసేపు సింహాసనం మీదకి వెళ్ళనంత వరకే ఇవి వెంటాడతాయి. ఆ సింహాసనం మీద ఎక్కించటం కోసమే ఈ అనుభవం అంతా నీ వెనకాల తిరుగుతూ ఉంటది. ఈ అనుభవంలో నువ్వు నేర్చుకున్న పాఠాలు నీకు సింహాసనం మీద పనిచేస్తాయి. దేవుని ఆలోచన అతన్ని సింహాసనం ఎక్కించటం, నలపటం కాదు. దేవుని ఆలోచన అతన్ని సింహాసనం ఎక్కించటం, ఇబ్బందులు పెట్టడం కాదు. ఈ ఇబ్బందుల కొలిమి కొంతకాలం ఉంటుంది. ఎందుకంటే యూ మస్ట్ లెర్న్, నేర్చుకోవాల్సిందే. కొన్ని నేర్చుకోవాలి నువ్వు ఖచ్చితంగా. శిక్షణ ఇవ్వడంలో దేవుడు చాలా కఠినంగా ఉంటాడండి. ఎవరికైనా సరే మొహమాట, వాడికి ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాడంటే అంత ఎగ్జాక్ట్ గా ట్రైనింగ్ ఇస్తాడు దేవుడు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు గుండెల్లో దాచుకున్నటువంటి ప్రేమను రెట్టింపుగా చూపిస్తాడు దేవుడు. నిన్ను ఇబ్బందుల కొలిమిలో వేసి వెండిని, బంగారమును అగ్నిలో పుటం వేసినట్టుగా వేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒక వజ్రంలాగా పొదగబడిన ఉంగరంగా నువ్వు తయారవ్వాలని ఆ వేడిలో పెట్టు. అంతేగాని నిన్ను మంటలో వేసేయాలని కాదు. ఇక్కడ వేస్తే నువ్వు కొంత ప్యూరిఫై అయ్యి దేవుని చేతిలో ఒక ఉంగరంగా తయారవుతావు. ఒక ముద్రా ఉంగరంగా నువ్వు తయారవ్వాలంటే ముందు కొలిమిలో ఉండాలి. ముందు అక్కడ సిద్ధపరచబడవలసినటువంటి లెసన్స్ యోసేపుని తీసుకెళ్తున్నాయి. ఆ లెసనే అన్నే పెళ్ళను గోమే కొట్టినట్టు మాట. కొడుకే తండ్రిని పెళ్ళమని కొట్టినట్టు ఈ లెసన్. అది దేవుడు నిన్ను అవమానించడానికి కాదబ్బా, నిన్ను నేర్పించడానికి, నిన్ను తీర్చిదిద్దడానికి, నిన్ను శిక్షణ చేయడానికి, నీ మీద తన ప్రణాళిక సంపూర్తిగా నెరవేర్చడానికి. ఎవ్రీ డే దెర్ ఇస్ ఎ లెసన్ ఫర్ వెయిటింగ్ ఫర్ యూ. ప్రతిరోజు ఒక పాఠం నా కోసం ఎదురు చూస్తా ఉంది. నాకు నేర్చుకోవాలంతే. పౌలును యెరూషలేములో వెళ్ళి నువ్వు కనబడి సాక్ష్యం చెప్పాలన్నాడు. కనబడి సాక్ష్యం చెప్పాలన్నప్పుడు విచిత్రం ఏంటి తెలుసా? ఒక్కో ఊర్లోకి వెళ్తుంటే ఒక్కొక్క ఆయన వచ్చి పౌలు గురించి నువ్వు వెళ్ళకే, అక్కడికి వెళ్తే నువ్వు బంధించబడిపోతావు, అక్కడికి వెళ్తే నువ్వు శిక్షించబడిపోతావు, అక్కడికి వెళ్తే నువ్వు చెరసాల్లో వేయబడతావు, అక్కడికి వెళ్తే నువ్వు బొండలతో బిగించబడతావు, బంధకాల్లో బిగించబడతావు అని చెప్పి పరిశుద్ధాత్మని చేతే ప్రతి ఒక్కడు వచ్చి సాక్ష్యం చెప్పి పౌలుకి అలా సాక్ష్యం చెప్తా ఉంటే తట్టుకున్నాడు కానీ నా గుండె బద్దలైపోతుంది. మీరు ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నారు? నా గుండెను నీరసం చేస్తున్నారు ఎందుకు? దేవుని కోసం ఒకవేళ చావాల్సి వస్తే చాస్తాను కూడా నేను రెడీ. ఎందుకంటే దేవుడే నన్ను చంపాలనుకున్నాడు అనుకో, నేను తప్పించుకోవడం నా వల్ల అవుతుందా? దేవుడే నన్ను చంపాలనుకుంటే నేను తప్పించుకోవడం నా వల్ల అవుతుందా? అవదు కదా. దేవుడు నన్ను అక్కడ నిలబడమన్నాడు. నిలబడ్డానికి నేను వెళ్తా ఉన్నాను. నిలబడ్డానికి వెళ్తున్నప్పుడు దారిలో నాకు ఎలా జరిగినా సరే దేవుని యొక్క ఉద్దేశం నెరవేరటమే నా ముఖ్యం అనుకుని ఆ శ్రమకు, ఆ శిక్షకు, ఆ యొక్క బాధకు ఓర్చుకుని యెరూషలేము కొంతమందికి ముందుగా చెప్తా ఉంటాడు, కొంతమందికి చెప్పడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉన్నది. అందుకే నీకు ఈ శిక్షలు కనబడతా. నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, అయ్యా ఇంకాస్త లోతుకి నా మనసు తీసుకెళ్ళని ప్రార్థన చేయి. ఎందుకు లోతుకి తీసుకెళ్ళాలి? నేను మీదికి ఎదగవలసిన వాడనై ఉన్నాను, అందుకోసం ప్రార్థన చేయి. అయ్యా వీడిని ఇంకొద్దిగా లోతుకి తీసుకెళ్ళయ్యా, ఎందుకని వీడు ఇంకా నీలో ఎదగాల్సిన అవసరం ఉంది, అందుకోసం ప్రార్థన చేయి. ఈ సొత్తును సాతాను కబలించటానికి వ్యూహాలు పన్నుతూ ఉన్నాడు ప్రభువా. ఛేదించే అంత శక్తి మాకు లేదు. సాతాను వ్యూహాల నుంచి ఈ బిడ్డల్ని తప్పించు ప్రభువా. ధూపం ఈ కుటుంబం మీద నీ ఆలోచన నాయన నెరవేర్చకుండా కొన్ని సుఖాలు మమ్మల్ని అడ్డుపడుతూ ఉన్నాయేమో. ఈ సుఖాల విషయంలో ప్రభువా మమ్మల్ని జాగ్రత్త చేయి. నీ ఆలోచన కోసం కాకుండా మా అభిప్రాయాల కోసమే మేము ఎక్కువ ప్రార్థన చేస్తున్నామేమో.
క్షమించు ప్రభువా, నీ అభిప్రాయాలు నా యందు నెరవేరునట్లు ప్రార్థన చేయటం నాకు నేర్పించు. ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన ఇలా చేయడం మొదలు పెడితే గనక ఆకాశంలో నీకు ఒక ధూపం వెళ్ళుద్ది. ఆ ధూపం ఎలా ఉంటుంది తెలుసా? చాలా భయంకరంగా అగ్నిలాగా ఉంటుంది. ఎవడయ్యా ఇట్లా చేస్తున్నాడు ప్రార్థన, ఎవడీడు అని మొత్తం పరలోకం అంతా కిందకు చూడడం మొదలు పెడతావు. నువ్వు ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తున్నావో ఈ శక్తి ఈ యొక్క విశ్వంలో, అంటే ఈ గాలిలో కలిసి పంచభూతాలు కూడా ప్రేరేపించబడి శక్తిగా ఆ దేవుని శక్తికి ఈ ప్రార్థనా శక్తి తోడేటప్పటికి బలం చేకూరు. ఎప్పుడైతే ఈ ప్రార్థనా శక్తికి దేవుని యొక్క ఆ ప్రకృతి శక్తి తోడయిందో ఆ పరిస్థితి అంతా కూడా ఆ వైబ్రేషన్ వేరుగా ఉంటుంది. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. 2-3 నా నామమున ఎట్ట కుదురుతుంది ఏకీభవించడం? నీ అభిప్రాయం నీకుంటది, నా అభిప్రాయం నాకుంటది. నీ ఆలోచన నీకుంటది, నా ఆలోచన నాకుంటది. నీ తలంపు నీకుంటది, నా తలంపు నాకుంటది. నీ ఇబ్బంది నీకుంటది, నా ఇబ్బంది నాకుంటది. ఎలా ఏకీపిస్తారు? నీ మీద నా మీద, నీ మీద నా మీద ఆలోచన నెరవేరాలి. ఇది ఎవరితో ఏకీపించినట్టు? ఆడితోనే ఏకీపించినట్టు, దేవునితో ఏకీపించినట్టు, నాతోనే ఏకీపించు. ఇవన్నీ ఏకీభవించినప్పుడు ఏమవుద్దట? నేను వారి మధ్యకి, అంటే అక్కడ ఏమవుద్ది? వాతావరణమే మారిపోతుంది. అప్పటి వరకు ఉన్న వాతావరణం ఒకటి, అప్పటి నుంచి వాతావరణం ఒకటి. యెహోవా మందసం ఇశ్రాయేలీల మధ్యకి వచ్చింది అనగానే ఏమైంది? ఫిలిష్తీయుల్లో దడ మొదలైంది, వాతావరణం మారి. యెహోవా సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఆ మధ్యకు వచ్చాడంటే అర్థం ఏంటి? వాతావరణం మొత్తం మారిపోద్ది. వాతావరణం మారిపోవడం అంటే భూమి తన ప్రభావాన్ని చూపించడానికి సిద్ధంగా ఉంటది, గాలి తన ప్రభావాన్ని చూపించడానికి సిద్ధంగా ఉంటది. ఈ పంచభూతాలే తమ ప్రభావాలను చూపిస్తే గనక ఇక్కడ ఏ కార్యం జరుగుద్దో మీరే ఊహించండి. అంటే దేవుణ్ణి నేను ఏకీభవించి తీసుకురాగలగాలంటే దేవుని ఉద్దేశాన్ని నేను గ్రహించాలి. ఆ ఉద్దేశం నాకు తెలియాలంటే నేను లోపలికి వేరుదన్నాను. నాకు ఫలానాది అయిపోతే బాగుండని కోరుకుంది, తప్పేం లేదు. నా కోరిక దేవుని దగ్గర పెట్టా, అయినా నీ చిత్తం అని ప్రార్థన చేసేది. దేవుడు ఈ కోరిక మర్చిపోయాడు అనుకుంటారా? ఆ పిల్లోడి గురించి ఆడు ఇలా ప్రార్థన చేసాడురా, కానీ నాకు ఈ ఉద్దేశం ఉంది ఆ పిల్లోడి మీద అని నీ కోరికని ఇలా తోసేస్తాడా? పిల్లగాడిని స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు వాడు నాన్న అది కొనివ్వా అని అడిగినప్పుడు తర్వాత కొంటాలే అనేసి తండ్రి అన్నా సరే, ఆడు స్కూల్లో దింపిన తర్వాత వాళ్ళ నాన్నకి అది కనబడుతూనే ఉంటుంది. పిల్ల ఇది అడిగింది, పిల్లోడు ఇది అడిగాడు అని చెప్పి అది కనబడుతూనే ఉంటుంది. ఏదో టైంలో కనీసం దాన్ని తీసుకొచ్చి కొడుకు చేతిలో పెట్టి ఇలా ముచ్చడు చూడాలని తండ్రికి ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ నాకే అలా ఉందంటే దేవునికి ఉండదా? నిన్ను బట్టి దేవుడు వాడి కోరిక తీరుస్తా ఉంటాడు. అలాగే దేవుణ్ణి బట్టి నీ కోరిక నువ్వు తీర్చాలి. అంటే దేవుని కోరిక నువ్వు తీర్చాలి. దేవుని లోపలికి చూసేటటువంటి మనసు తెచ్చుకో. దేవుని ఉద్దేశంలోనికి చూసేటటువంటి మనసు తెచ్చుకుని ప్రార్థన చేద్దాం. దేవుని ఆలోచన ప్రపంచంలోనికి చూసేటటువంటి మనసు తెచ్చుకుని ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుని యొక్క ఆలోచన తెలుసుకుని భూమి మీద యుద్ధం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.